సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, గత వారం 10 రోజుల నుంచి ఆరకిల్లో జాబ్ లేఆఫ్స్కి సంబంధించిన వార్తలు యావత్ ప్రపంచం మొత్తం వ్యాపించాయి. దాదాపు ఆరకిల్ సంస్థకు సంబంధించి 30,000 మంది ఉద్యోగుల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 30,000 ఉద్యోగుల్ని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 5 o'clockకి మెయిల్స్ ఇచ్చి టెర్మినేట్ చేయడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించి దాదాపు 12,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అంటే మొన్నటి వరకు సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, ఐటీ ఉద్యోగం ఉంటే చాలు, ఇక మేము ప్రపంచాన్ని జయించేసినంత ఈజీగా ఉంటుంది మా పని, ఐటీ ఉద్యోగం ఒకటి ఉంటే చాలు, జీవితం వీళ్ళకి ఏది తిరుగులేదు, ఐటీ ఉద్యోగం ఉంటే చాలు, ఏ కంఫర్ట్స్ అయినా సరే కాళ్ళ దగ్గరకు వస్తాయి అని అలాంటి కాన్ఫిడెన్స్తో ఇప్పటి వరకు ఐటీ రంగానికి సంబంధించిన వేవ్ అనేది నడిచింది. బట్ ఇవాళ ఐటీ ఉద్యోగం అంటే పిల్లనివ్వడానికి కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఐటీ ఉద్యోగం అని చెప్పి పిల్లని ఇస్తే మరి రేపన్న రోజు ఈ ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా అంటూ కూడా ప్రస్తుతానికి ఇదే ట్రెండ్ నడుస్తుంది. నేను ఈ మధ్య ఒకరిద్దరు మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కూడా మాట్లాడితేను, ఈ ఐటీ ఉద్యోగాల భయంతో చాలా పెళ్లి సంబంధాలు కూడా ఆగుతున్నాయంట, వెనక్కి తీసేసుకుంటున్నారంట. అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా కాస్త వెనకడుగు వేస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా పెద్ద పెద్ద ఐటీ జాబ్స్ చేసే వల్ల ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాలు గిల్లాలు ఇవన్నీ కూడా వాళ్ళే ఉంటారు. అలాంటిది ఈరోజు అర్లీ మార్నింగ్ వచ్చిన ఒక మెయిల్స్తో ఈ డాలర్ డ్రీమ్స్ ఆర్ డాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా గల్లంత అయిపోవడం జరిగింది. ఈ సినారియో మొత్తం ఎలా చూడాలి అసలు? సో మీరు చెప్పింది నిజం. ఈ లే ఆఫ్స్ అనేది న్యూ నార్మల్ అయిపోయింది ఈ ఇండస్ట్రీలో, ఎస్పెషల్ ఐటీ ఇండస్ట్రీలో. 2018-19 నుంచి కూడా ఇలాగే మొదలైంది. అప్పుడు చెప్పిన కారణం వేరు. అప్పుడు ఏం చెప్పారు, ఎఫిషియన్సీ అని ఒక కారణం చెప్పారు. ఆ తర్వాత స్కిల్స్ సరిగ్గా లేని వాళ్ళని సీనియర్స్నే తీసేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఏఐ వచ్చిందని ఇప్పుడు కొత్తగా ఏఐ తీసేస్తున్నామని చెప్తున్నారు. ఇన్ ద ఎండ్ ఒక్కటి రియాలిటీ ఏంటంటే, 35-40 ఏజ్ నీకు వచ్చింది అంటే నీ ఐటీ జాబ్ సెక్యూర్గా ఉంటుందనే నమ్మకం మాత్రం ఉద్యోగస్తులకి పోయింది. అంటే 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత నువ్వు కంపెనీకి అనేది భారం అయిపోతున్నావు. నీ శాలరీ కంపెనీకి భారం అయిపోతుంది. నీ బదులు 2 ఫ్రెషర్స్ని పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు అనే మెంటాలిటీ ఒకవైపు నుంచి. సైమల్టేనియస్గా ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు తీసేయడానికి కావాల్సింది వాళ్ళకు ఒక బూచీ కావాలి, ఒక భయం కావాలి, ఒక కారణం కావాలి. ఇప్పుడు కొత్త కారణం ఏంటి? ఏఐ చూపిస్తా ఉన్నారు. ఏఐతో మనకి అంతగా అవసరం ఉండకపోవచ్చు. మన కొత్త ఏఐ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మ్యాన్ పవర్ అవసరం లేదు, అంత మెషిన్ మ్యాన్ పవర్ అవసరం ఉన్నా మీ దగ్గర ఆ స్కిల్ లేదు. సో కొత్తగా కావాల్సిన స్కిల్స్ లేవు, ఇంప్లిమెంటేషన్కి మీరు సరిపోరు అనే 100 కారణాలు, అంటే రకరకాల కారణాలతో కంపెనీస్ చేస్తున్నాయి. ఈ కేసులో వెరీ పెక్యులర్ ఏంటంటే, ఎటువంటి అడ్వాన్స్ నోటీస్ ఏమి ఇవ్వకుండా అర్లీ మార్నింగ్ 6 o'clockకి అందరికీ మెయిల్ పంపించారు. జస్ట్ మెయిల్ ద్వారా. అది కూడా 30,000 ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో 12,000 మందికి. మంచి రెప్యూటెడ్ కంపెనీ, ప్రాఫిటబుల్ కంపెనీ. ఇంపార్టెంట్ ఏంటంటే నష్టాల్లో లేదు. నష్టాల్లో ఉన్నప్పుడు తీసేస్తే అట్లీస్ట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. బట్ ప్రాఫిటబుల్ కంపెనీ, నియర్లీ $30 బిలియన్ ప్రాఫిట్ ఈ ఇయర్కి దగ్గర ఉంది ఆ కంపెనీకి. అలాంటప్పుడు 30,000 మందిని తీయాల్సిన అవసరం ఏంటనేది ఇంకొక సైడ్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి లాయల్గా పనిచేస్తూ వాళ్ళ టైం మొత్తాన్ని మీ కంపెనీకి ఇచ్చాక ఎటువంటి అడ్వాన్స్ నోటీస్ లేకుండా, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, స్కిల్స్ డెవలప్ చేసుకోమని అవకాశం చెప్పకుండా స్పాంటేనియస్గా తీయడం అనేది మాత్రం ఒక బిట్రేయల్, ఒక వంచన అన్నట్టే అనొచ్చు. సార్, ఒక్కొక్కరు మీరు చెప్పినట్టు 15 years నుంచి, 18 years నుంచి, 20 years నుంచి ఆ కంపెనీ కోసం నిజంగా అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్న వాళ్ళకి ఒక మెయిల్తో ఇవాళ అందరూ రోడ్డున పడ్డారు. వాళ్ళ ఫస్ట్ జాబ్ అక్కడ జాయిన్ అయ్యి ఇప్పటివరకు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు కూడా అందులో చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అలాంటి పెద్ద పొజిషన్స్ లో ఉంటారు కదా, తీసేశారు ఈ కాలం. తీసేశారు. సో ఏంటంటే ఇట్ షోస్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఆల్సో జనరల్గా కూడా చెప్పేది ఏంటంటే, మీరు శాలరీ కోసం పనిచేస్తున్నారే తప్ప ఒక కంపెనీ మిమ్మల్ని, మీ లాయల్టీని ఏమంటారు ఇచ్చి దానికి ఇలాంటి సమాధానం వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందుకే మీ లాయల్టీ కన్నా కూడా ఎప్పుడు కూడా శాలరీ ఎక్కువ వచ్చి పొజిషన్ బాగుంటే ప్లీజ్ జంప్.
ఇది రాంగ్ అనిపించినా సరే జంప్ చేయండి. ఫ్రీక్వెంట్ జంపింగ్, నెగోషియేషన్. మీకు జాబ్ ఉన్నప్పుడు ఇంకో దగ్గర మంచి జాబ్ కోసం నెగోషియేట్ చేసుకోవడం కూడా తప్పు అస్సలు లేదు. ఎందుకంటే కంపెనీ మీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు కంపెనీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది రియాలిటీ. అండ్ వెన్ యు ఆర్ వెల్, సేవ్ లాట్ ఆఫ్ మనీ. సేవ్ మనీ ఫర్ ఎమర్జెన్సీస్. మనం 6 months అంటాం, కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ ఎంప్లాయీకి నేను 2 సంవత్సరాలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండింగ్ ఉంచుకోమంటాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ జాబ్కు తగ్గట్టు లైఫ్ స్టైల్ పెంచుకున్నావు, నీ పిల్లల్ని మంచి స్కూల్లో వేసావు, పెద్ద ఈఎంఐలు కడుతూ పెద్ద ఇల్లు తీసుకున్నావు, మంచి కారు తీసుకున్నావు, సొసైటీలో నీకు ఒక లైఫ్ స్టైల్, సంవత్సరానికి ఒకసారి ఫారిన్కి వెళ్ళావు. ఇవన్నీ సపోజ్ అనుకోకుండా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోతే అన్నీ ఆగిపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మీకు స్కిల్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఉద్యోగం ఉంది. జస్ట్ దట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ రావాలంటే 6 నెలలు పట్టచ్చు, 1 year పట్టచ్చు. అందుకే బెటర్ ఏంటంటే ఒక 2 years సరిపడా డబ్బులు ఎమర్జెన్సీ ఫండింగ్, సేవింగ్స్ ఎక్కడైనా పెట్టుకోండి, బిల్డ్ చేసుకోండి. కార్పస్ ఇప్పుడు అందరూ కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఒక 6 నెలలు ఎమర్జెన్సీ ఏదైతే మనం ఫండ్ అంటామో, మ్యూచువల్ ఫండ్స్లో, లిక్విడ్ ఫండ్లో పెట్టుకోండి, ఎఫ్డీలో పెట్టుకోండి, క్యాష్లో పెట్టుకోండి, బంగారంలో పెట్టుకోండి. ఎనీథింగ్ విచ్ కెన్ బి సోల్డ్ ఇన్ 1 day, నెక్స్ట్ డే డబ్బులు వచ్చేట్టుంటే చాలు. దట్ ఈస్ వాట్ ఎమర్జెన్సీ ఫండింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ ఉద్యోగులు నీ జాబ్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఇంతకుముందు 6 months సరిపడా ఉంటే ఇప్పుడు ప్లీజ్ హ్యావ్ ఇట్ ఫర్ 2 years. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. బెటర్ ప్రిపరేషన్ ఈజ్ బెటర్ దాన్, ఏమంటారు, యుద్ధానికి వెళ్ళేప్పుడు ప్రిపరేషన్ ఉంటే అట్లీస్ట్ నువ్వు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతావు. ప్రిపరేషన్ లేకపోతే మొదటి రోజే యుద్ధంలో చనిపోతాం. సో ఇప్పుడున్న పరిస్థితి అదేనమాట. వెన్ నీ సిచ్యువేషన్ ఇలా వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్ లేటర్, ఫస్ట్ షోర్ అప్ దోస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ప్లీజ్ టేక్ ఇట్ టుడే. మీ కంపెనీ దాని మీద డిపెండ్ అవ్వద్దు. వాడిచ్చేది ఉద్యోగం పోయాక 15 రోజులు, 1 month, 2 months కన్నా కవరేజ్ ఉండదు. ప్లీజ్ హ్యావ్ వన్ సఫిషియంట్. ఇప్పుడే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఈవెన్ నీ ఫిజికల్ హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి సడన్ షాక్ వల్ల. నీ ఒక్కడికే కాదు, నీ బెటర్ ఆఫ్కి కావచ్చు, నీ పేరెంట్స్కి కావచ్చు. ఇప్పుడు చాలామంది ట్రెండ్ ఏంటంటే పేరెంట్స్ కూడా కంపెనీ తరపున తీసుకుంటున్నారు. ఉద్యోగం పోయిందంటే అందరూ హెల్త్ దేవుడి మీద భారం వేసినట్టే. అలాంటివి కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లీజ్ టేక్ ఇట్. దట్ ఈజ్ ఫస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి షాక్స్ వచ్చిన వాళ్ళందరూ తట్టుకోలేరు. ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తే ఫ్యామిలీ రోడ్న పడాల్సిన అవసరం లేదు. మన లోన్స్ అనవసరంగా ఫ్యామిలీ మీద వదిలేయాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్గా, ఇంతకుముందు నేను 10 నుంచి 15 రెట్లు నీ ఇన్కమ్ సరిపోతుంది అనేవాడిని. నో, అట్లీస్ట్ 20 నుంచి 25 times యువర్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్కి 25 to 30 times సరిపడా తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీ ఇమ్మీడియట్గా జాబ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ బెటర్ ఆఫ్ వర్క్ ఇంట్లో ఉంటున్నారు, ఓకే, హౌస్ హస్బెండ్ హౌస్ వైఫ్గా ఉంటున్నారు. వాళ్ళకు మనం ఉద్యోగం పోవడం వల్ల మళ్ళీ వాళ్ళు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకి ఏమైనా జరిగితే ఓన్లీ సోల్ ఇన్కమ్ అనుకోండి, మనం ఏవైనా జరిగితే ఫ్యామిలీ రోడ్డు మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సడన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక 4-5 లెవెల్ కిందికి పడిపోవాల్సిన అవసరం లేదు. ఓన్ ఇంటికి ఈఎంఐ కట్టుకోలేక రెంటల్ అవన్నీ ఇబ్బంది రావద్దంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది, గో ఫర్ ఇంక్రీజ్డ్ ఎమర్జెన్సీ సేవింగ్స్, హ్యావ్ యువర్ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్, సపరేట్ వన్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, సఫిషియంట్ లైఫ్ కవర్. వీటిని ప్రతి ఒక్కరు షోరప్ చేసుకుంటే ఏంటంటే రేపు ఉద్యోగం ఏమైనా ఇబ్బంది అయినా మీకు ఎటువంటి ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావు. దాంతోపాటు సైమల్టేనియస్లీ మాత్రం ఆల్వేస్ ఇట్స్ బెటర్, ఇంతకుముందు లాయల్గా ఉండమని చెప్పేవాళ్ళము, నో, డోంట్ బీ లాయల్. సో మీ బాస్కి కానీ ఎంప్లాయీకి కానీ బీ ఆన్ ద లుక్అవుట్. మీకు కుదిరినప్పుడు ఎక్కువ శాలరీ వస్తే జంప్ అయిపోండి. ఎక్కడా కూడా కంఫర్టబుల్ అవ్వద్దు. మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చెప్తా ఉంటాం, పీరియాడిక్ రివ్యూ చేసుకొని అవసరం ఉంటే రీబ్యాలెన్సింగ్ చేసుకున్నట్టే లైఫ్లో, వర్క్ ప్లేస్లో, ఆఫీస్లో కూడా పీరియాడిక్ రివ్యూ అవసరం. ఎస్, నేను ఇక్కడ ఉన్నాను, యామ్ ఐ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్, నాకు నా పనికి ఇక్కడ వాల్యూ ఉందా, నేనేమన్నా రిడెండెంట్ అయిపోతున్నానా, నా బదులు ఇంకొకరిని రిప్లేస్ చేయొచ్చా అనే భయాలు, క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అది రాంగ్ కాదు. దాన్ని తగ్గట్టు నువ్వు పీరియాడిక్గా అప్గ్రేడ్ చేసుకొని, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని, అవసరానికి తగ్గట్టు జాబ్స్ చూసుకొని, మార్కెట్ ఎటువైపు వెళ్తుందో ఆ స్కిల్స్ ఇప్పుడే నేర్చుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా చెప్తా ఉంటాను, ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్గా ఎట్లాగో చేయాలి, దానికన్నా కూడా నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిటర్న్స్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి తప్పకుండా. సో ఇవి చేసుకుంటే ఈ ఉద్యోగాలు రేపు ఈ భయం లేకుండా మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా తట్టుకుంటారు. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం,
ఇప్పుడు ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేశారు కదా, సో వాళ్ళకి సంబంధించి కొంత కాంపెన్సేషన్ అమౌంట్ ఏదో ఇస్తారు కదా, ఒక 3 monthsకో 6 monthsకో ఇస్తారు కదా. అవును. ఇప్పుడు దీని మీద ఎంత ట్యాక్సేషన్ ఉంటుంది, దీని మీద ట్యాక్సేషన్ ఎంత కట్టాలంటూ కూడా కొన్ని ఆర్టికల్స్ ఏవో వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి దీని సిచ్యువేషన్ ఏంటి? సో ఒకటి ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ కానీ చాలా కంపెనీస్ కూడా నీకు అవకాశం ఇస్తాయి. ఇప్పుడు లెట్సే వాళ్ళ దగ్గర 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీ అనుకున్నట్టు నడవట్లేదు, ఒక 20,000 మందిని తీసేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిసైడ్ కాకుండా మనకు ఆప్షన్ ఇస్తారు ఎంప్లాయీస్కి, ఏంటి వాలంటరీగా ఎవరో ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు. అలాంటి రిటైర్మెంట్కి ఆప్ట్ చేస్తే ప్రభుత్వం ఏంటంటే ఒక వెసులుబాట్లు కనిపించింది. 5 లక్షల వరకు ఆ కంపెన్సేషన్లో ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా వాలంటరీ రిటైర్మెంట్ నుంచి వచ్చి డబ్బు చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ కేసులో లే ఆఫ్ తీసేయడం అనేది ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్. సో ఈ దాని ద్వారా వచ్చే కంపెన్సేషన్ ఏదైతే ఉందో ఇది నీ ఇన్కమ్, నీ జాబ్ ఇన్కమ్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడర్ చేస్తుంది. సో నీకు వచ్చే సెవరెన్స్ పే ఏదైతే ఉందో అవన్నీ కూడా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. సో అది ఇబ్బంది అనిపించినా సరే ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అ ప్రాసెస్. సో కంపెనీస్ కావాలంటే ఇట్లాంటి కంపెనీస్ కొంచెం ప్లాన్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ అంటే కంపెనీస్ దగ్గర ఉంది ఇది ట్యాక్స్ కట్టాలా లేదా అనేది, మీరు వర్క్ ప్లేస్లో మనుషులకు ఆఫర్ ఇవ్వండి. అట్లీస్ట్ ఇగో మేము 10% మెంబర్స్ని తీసేద్దాం అనుకుంటున్నాము, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు అట్లీస్ట్ ఏంటంటే ప్రిపరేషన్ ఉంటుంది. మేము ఇన్ని నెలల శాలరీ ఇస్తామని ఆప్షన్ ఇస్తే ఎవరికైతే చాయిస్ ఉందో, ఎవరైతే ఇంకో జాబ్ ఆఫర్ ఉందో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వచ్చిన డబ్బులు కూడా ట్యాక్స్ లేకుండా మేజర్ అమౌంట్ బయటపడవచ్చు అనమాట. కానీ ప్రభుత్వం అయితే చాలా మంది ఇప్పుడు రిక్వెస్ట్ మీరు అన్నట్టు సోషల్ మీడియాలో సెవరెన్స్ పే ఏదైతే వస్తుందో దానికి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎటువంటి ట్యాక్స్ చేయకూడదు అని ఒక ఎమోషనల్గా ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ వెళ్ళింది. ప్రాబ్లీ నెక్స్ట్ మనం చూసాం ఈ ప్రభుత్వం ఎస్పెషల్ నిర్మలా సీతారామన్ గారు అన్ని వింటున్నారు. లాస్ట్ 3-4 yearsలో చాలా చేంజెస్ చేశారు. చాలా అంటే ట్యాక్స్ పేయర్స్ అడుగుతున్న చేంజెస్ని మనం 2.5 లక్షలు ఉండింది 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇప్పుడు 12,70,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. నియర్లీ 4-5 రెట్లు పెంచారు. సో హోప్ఫుల్లీ ఈ సివరెన్స్ పే కూడా ప్రభుత్వం విని ఇట్లా లే ఆఫ్ చేసిన వాళ్ళకి, నాట్ రెగ్యులర్ మెథడ్ బట్ లే ఆఫ్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ సివరెన్స్ పేకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ రేపు ఇస్తుందేమో తెలియదు. బట్ అందరం రిక్వెస్ట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెట్ దట్ ఆ టాపిక్ ట్రెండ్ చేస్తే మంచిది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.